రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏడాదికి 1,00,000 ఇళ్ల చొప్పున నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 12 రోజులు 12 అంశాలపై చర్చలు జరిపేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జల్లిగానిపల్లెలో పర్యటించిన చంద్రబాబు హంద్రినీవా కాల్వ పనులను పరిశీలించారు. ఇలాంటి ఆలోచనలు స్ఫూర్తి తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. ఇప్పుడు మిగులు కరెంటు సాధించాం. ఇంకా మీ జీవితంలో ఎప్పుడు కూడా కరెంటు కొరత ఉండదు. అలాంటి పరిస్థితి గ్రామాలకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను ఆలోచించేది కొన్ని విషయాల్లో భద్రత ఇవ్వాలనుకుంటున్నాను. ఆహార భద్రత, 5 కేజీల బియ్యం, పేదవాడికి ఒక భరోసా, ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు, మీకు ఒక భద్రత, ఎవరైనా చనిపోయినా వికలాంగులైనా 5 లక్షల నుంచి 3,75,000 మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చేస్తున్నాం.